వెల్కమ్ టు D6 టీవీ. జగదేవ్పూర్ సౌకర్యాలు కరువు, నిరుపయోగంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు లేక ప్రయాణికుల అవస్థలు. జగదేవ్పూర్ ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు ఉన్నాయి. అందువలన వసతులు కల్పించాలంటున్న ప్యాసింజర్లు. జగదేవ్పూర్ ఆర్టీసీ బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మండల కేంద్రంలో ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం 6 సంవత్సరాల క్రితం కొత్త బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. దీంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిశుభ్రత మరియు ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బస్టాండ్లో తాగునీటి సౌకర్యం లేదు. కూర్చోవటానికి బెంచీలు కూడా లేవు. ఎన్నో సమస్యలతో ప్యాసింజర్లు ఇబ్బందులు పడుతున్నారు. జగదేవ్పూర్ మీదుగా ప్రజ్ఞాపూర్, గజ్వేల్, హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, మెదక్, కొమరవెల్లి, కొండపోచమ్మ, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తూ ఉంటారు. నియోజకవర్గంలోనే దినదినాభివృద్ధి చెందుతూ కేంద్ర బిందువైన జగదేవ్పూర్ మండలంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణంలో ప్రైవేటు వాహనదారులు ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో బస్సులు తిరిగేందుకు వీలు లేకుండా పోయింది. డ్రైవర్లు నానా అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులు కనీస సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. జగదేవ్పూర్ మండల రిపోర్టర్ రాచకొండ హరీష్, D6 టీవీ. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్, ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.